1,000 plus faculty, 600 plus PhD, industry driven skilling, KL, deemed to be university. వెల్కమ్ టు ఆర్ టీవీ. నేను మీ హుసేన్. కర్నూలు పార్లమెంటు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను ప్రకటించిన తర్వాత తాను ఎంపీకి ససమేరనడం, ఈ పార్టీకి మారేటువంటి వదంతులు వస్తున్నటువంటి నేపథ్యంలో తాను వేరే పార్టీలతో డిస్కషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిని ఎవరు పెట్టాలనేటువంటి దీనిపైన కసరత్తు చేస్తుంది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వాల్మీకి నేత, గ్రంథాలయ చైర్మన్ బోస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్, ఇటీవల కాలంలో వైసీపీ పార్టీలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థి గుమ్మనూరు జయరాంను ప్రకటించడం జరిగింది. ఈ మార్పు చేసేటువంటి క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంది? సార్, ఇక్కడ కర్నూలు జిల్లా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. ఎందుకు చెప్తున్నానంటే 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాల్ని మొత్తంగా గెలుచుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అభ్యర్థుల కంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఉంది. ఇక్కడ ఈ జిల్లాలోనే కాకుండా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేద ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అభ్యర్థిగా ఇక్కడ కర్నూలు పార్లమెంట్లో నిలబెట్టినా అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతాం. మరి అభ్యర్థి మార్పు అనేది ఇప్పటికే మా సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం గారికి అవకాశం కల్పించడం జరిగింది. ఒకవేళ పార్టీ మార్పు అనేది వారి వ్యక్తిగత విషయం, అది ఒకవేళ పార్టీ మారితే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎవరికి అవకాశం ఇస్తారనేది మరి వారి చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రధానంగా చెప్పండి, మీరు ఎంపీ ఆస్పిరెంట్ క్యాండిడేట్గా ఉన్నారు. మీ కుటుంబ రాజకీయ నేపథ్యం ఏంటి? సార్, నేను ఒక వ్యవసాయానికి చెందిన మధ్యతరగతి కుటుంబాల నుంచి నేను రావడం జరిగింది. మా నాన్న ఒక సాధారణ రైతుగా ఉంటూ నన్ను ఒక ఎంఏ ఎల్ఎల్ఎం ఉన్నత చదువుల్ని నన్ను చదివించడం జరిగింది. మరి నా పేరు కూడా సుభాష్ చంద్రబోస్ అని పెట్టడం జరిగింది మా నాన్నగారు. అంటే మా నాన్న వచ్చేసి చదువులేని వ్యక్తి, అంటే ఒక నిరక్షరాస్యుడు, ఒక విప్లవాత్మకమైన భావాలు కలిగిన వ్యక్తిగా నా పేరును కూడా సుభాష్ చంద్రబోస్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది. మరి ఆ పేరు ప్రభావమో ఏమో కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రజా సమస్యలన్నా లేకుంటే పేద ప్రజల జీవన విధానాల్ని మార్చాలన్న ఒక అభిప్రాయం కానీ నాలో ఎక్కువగా నా భావాలు విప్లవాత్మకమైన భావాల్లో నేను కూడా ఎంతో కొంత నాలో ఉన్నాయి. ఆ కోవలోనే నేను విద్యార్థి దశ నుంచి కూడా ప్రజా సమస్యలపైన, విద్యార్థి సమస్యలపైన నేను పోరాడుతున్నా. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఇక్కడే పూర్తి చేశాను. కర్నూలులో డిగ్రీ స్థాయి దాకా నేను కర్నూలులో చదువుకున్నా. ఇంటర్మీడియట్ స్థాయి నుంచి విద్యార్థి ఉద్యమాల్లో నేను చురుగ్గా ఉన్నాను. ఎన్నో విద్యార్థి సమస్యలపైన నేను పోరాడినా. ఏ విద్యార్థి సంఘంలో పనిచేశారు? ఆ విద్యార్థి సంఘంలో ఆకర్షితులు కావడానికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నేను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా నేను ఈ జిల్లాలో పనిచేయడం జరిగింది. ఇంటర్మీడియట్ స్థాయి నుంచి విద్యార్థి సంఘం నాయకుడిగా నేను పనిచేయడానికి కారణం ఏమంటే మా అన్న మరి ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా ఆయన కూడా ఉండడం, మా కుటుంబం అంతా కూడా ఒక కమ్యూనిస్టు భావాలతో ఉన్న కుటుంబం మాది. మా నాన్నగారు కూడా ఒక కమ్యూనిస్టు భావాలతో ఉన్న వ్యక్తి. అలాంటి ప్రభావం నాకు కూడా వచ్చి దానివల్ల నేను విద్యార్థి సమస్యలపైన నేను కూడా పోరాడాలని చెప్పి నాలో కలగడం, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా ఈ జిల్లాలో దాదాపు 5-6 సంవత్సరాలుగా, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థి దశలో నేను పోరాడడం జరిగింది. ఆ తర్వాత ఎస్కే యూనివర్సిటీలో నేను ఎంఏ ఎల్ఎల్ఎం పూర్తి చేశాను. ఎస్కే యూనివర్సిటీలో కూడా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అనేక పోరాటాల్లో నేను పాల్గొనడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. మీరు చెప్పండి, వామపక్ష భావజాలం ఉన్నటువంటి మీరు ఆ తర్వాత కాలంలో
విద్యార్థి దశలో ఉన్నప్పుడు వామపక్ష ఉద్యమాల్లో పనిచేశారు. ఎందుకోసమని ఈ కుల సంఘాల వైపు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది? ఈ సామాజిక ఉద్యమాల వైపు పోవాల్సినటువంటి అవసరం ఏంటి? సార్, నేను 2001లో న్యాయవాదిగా నా వృత్తిని నేను ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో చూస్తే ప్రధానంగా ఈ కర్నూలు జిల్లాలో ఈ వాల్మీకి బోయ కమ్యూనిటీ ఈ జిల్లాలో ఎక్కువ ఉంది. అయితే ఆ సమయంలో ఎక్కువ ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచేటివి. అంటే ఎక్కువ మంది బోయలు ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్లో హత్యలు గావించబడ్డాం. కొంతమంది హత్య కేసుల్లో ముద్దాయిలుగా సెంట్రల్ జైలుకు వెళ్ళడం, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాం. వందలాది కుటుంబాలు ఈరోజు ఈ కర్నూలు జిల్లాలో కొంతమంది మర్డర్లు గావించబడ్డారు. కొంతమంది ఈ మర్డర్ కేసుల్లో జైళ్ళకి వెళితే వాళ్ళ కుటుంబాలు, భార్య పిల్లలు రోడ్డున పడి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో నాకు ఈ కులానికి ఎంతో కొంత సేవ చేయాలా, ఈ కులాన్ని ఎంతో కొంత మార్చుకోవాలనే ఉద్దేశంతోనే 2007లో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘాన్ని స్థాపించి, మరి గతంలో ఈ దేశవ్యాప్తంగా చూస్తే వాల్మీకి బోయలు ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నాం. మేము ఈ రాష్ట్రంలో ఏదో విధంగా మేము ఎస్టీ రిజర్వేషన్ సాధించాలని చెప్పి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నేను వాల్మీకుల కోసం ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం పోరాటం జరిగింది. మరి ఎందుకు పోరాడుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వాల్మీకి బోయలు ఎస్టీగా ఉన్నాం. దేశవ్యాప్తంగా చూస్తే అనేక రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మేము ఉన్నాం. ఇక్కడ కూడా ఈ బోయలకు ఎస్టీ రిజర్వేషన్ తెచ్చుకొని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఈ కులం డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే నేను ఒక కుల సంఘాన్ని స్థాపించడం జరిగింది. బోస్ గారు చెప్పండి, మీరు అంటున్నట్లు ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం, అందుకోసమే వాల్మీకి ఉద్యమాల వైపు విఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపితం చేసాం, ఆ ఆర్గనైజేషన్ ద్వారా పోరాటం చేసామంటున్నాం. ఇప్పటిదాకా అనేక మంది మీలాంటి వాళ్ళే వాల్మీకుల కోసం పోరాడుతున్నాం అని చెప్పేసి తమ స్వలాభం కోసం వచ్చి వెళ్ళారు, కేవలం రాజకీయ వేదిక కోసం మార్చుకున్నారు. అందుకోసమే ఈరోజు ఇలాంటి కుల సంఘాల వైపు వెళ్ళారంటే? సార్, నేను ఒకటే చెప్తున్నా, 2007లో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘాన్ని ఇక్కడే కర్నూలులో స్థాపించాను నేను. గతంలో 2007కు ముందు వాల్మీకుల ఉద్యమాలు లేవు. అంటే ధర్నాలు చేయడం కానీ, రాస్తారోకోలు చేయడం కానీ, అంటే పబ్లిక్లో వచ్చి ఉద్యమాలు చేసిన చరిత్ర 2007కు ముందు వాల్మీకుల్లో లేదు. ఎప్పుడైతే మేము వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించడం జరిగిందో అప్పటి నుంచే ఈ వాల్మీకి బోయ కమ్యూనిటీని ఉద్యమ రూపంలోకి తీసుకురాగలిగినాం. ఎన్నో ఉద్యమాలు చేశాను నేను. 2015లో కుప్పం నుంచి హైదరాబాద్ దాకా నేను పాదయాత్ర చేయడం జరిగింది. ఎర్రటి ఎండల్లో మరి ఎన్నో కష్టాలు నోర్చుకొని వేలాది మందిని సమీకరించి, వేలాది మంది బోయల మద్దతుతో, వందలాది మంది మా విఆర్పిఎస్ నాయకుల సహకారంతో 2015లో కుప్పం నుంచి హైదరాబాద్ దాకా నేను పాదయాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక ధర్నాలు, నిరసనలు కర్నూలులో దాదాపు మీరు ఒక వాల్మీకి ఉద్యమాన్ని ఎస్టీ రిజర్వేషన్ కావాలని భుజానెత్తుకున్నారు, దానికోసం అనేక పోరాటాలు చేశారు. కొన్ని ప్రభుత్వాల వైపుగా స్పందించాయా? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే విభజిత రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ, గతంలో పనిచేసేటువంటి టీడీపీ పార్టీ ఏమైనా ఆ వైపు అడుగులు పడ్డాయా? 100% నేను ఏదైతే అనుకున్నానో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితిని ఏ లక్ష్యంతో అయితే మేము స్థాపించడం జరిగిందో ఆ లక్ష్యాన్ని ఈ రాష్ట్రంలో మేము సాధించడం జరిగింది. ఎందుకంటే 2007లో మేము ఉద్యమాన్ని ప్రారంభిస్తే 2007 డిసెంబర్ 2వ తేదీన వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితిని ఇదే కర్నూలులో మేము స్థాపించడం జరిగింది. 2017 డిసెంబర్ 2వ తేదీన ఈ రాష్ట్ర అసెంబ్లీలో వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయించుకోగలిగినాం మా విఆర్పిఎస్ ఉద్యమాల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అది మా అందరి పోరాట ఫలితం. విఆర్పిఎస్గా నాయకులుగా మేము ఎవరెవరైతే పనిచేశామో దానికి ఈ రాష్ట్రంలోని, ఈ జిల్లాలోని బోయలంతా కూడా సహకరించారు. మరి ఆ కోవలోనే మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యను మరి అసెంబ్లీ తీర్మానం ద్వారా సాధించి మరి మా సమస్య ఇప్పుడు పార్లమెంట్లో ఉంది. ఈ పార్లమెంట్లో
తీర్మానం చేయాల్సి ఉందంటే అది మా పోరాటాల ఫలితం, వాల్మీకులందరి పోరాటాల ఫలితం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాల్మీకుల పోరాటం ద్వారా విఆర్పిఎస్ ద్వారా బోస్ అనేటువంటి వ్యక్తి ప్రజల్లోకి వచ్చారు, ఆ సామాజిక వర్గం కోసం పనిచేశారు. ఈ రోజు ఆ జెండా పక్కన పెట్టి ఈ రోజు రాజకీయ పార్టీలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, వైసీపీలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్, ఒకటి నేను అంటే నా ప్రధాన లక్ష్యం కానీ నా జీవిత లక్ష్యం కానీ వాల్మీకులకి ఎస్టీ రిజర్వేషన్ సాధించుకోవడం. దీని ద్వారా ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. అంటే వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం అనేది ఒక కులానికో ఒక వర్గానికో వ్యతిరేకంగా కాదు. ఇది ఇక్కడ అణిచివేతకు గురవుతున్న ఒక కులాన్ని బాగు చేసుకోవాలా అనే ఉద్దేశం తప్ప ఇంకొక కులం పైన వ్యతిరేకతతో చేసింది కాదు ఇది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో మేము మా పోరాటం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అసెంబ్లీ తీర్మానాన్ని మేము చేయించుకోగలిగినాం. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ అంశం పైన మరి మాకు న్యాయం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు స్థాయిలో దీనిపైన మేము పోరాడాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అభిమానించి వారి పార్టీలోకి పోయారంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రత్యేక అభిమానం, నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, అనుచరుడిగా 2014 నుంచి నేను వ్యక్తిగతంగా ఆయన అభిమానిస్తున్నా. మరి ఆ పార్టీ కోసం నేను పనిచేస్తున్నా. తర్వాత మా సమస్య నెరవేరాలంటే తెలుగుదేశం పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారే మాకు న్యాయం చేయగలగరన్న ఒక నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని మనం చూడడం జరిగింది. నిజంగా వాల్మీకి బోయలను ఎస్టీలుగా ఆయన చేపించాలా అనుకున్నట్టుగా అప్పటి ప్రభుత్వంతో, ఆయనతో, కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారికి చాలా సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ధితో ఆయన పనిచేయలేదు. మరి చంద్రబాబు నాయుడు అంటేనే మనకు తెలుసు మోసపూరితమైన మాటలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని మనకు తెలుసు. ఊకే మాటలు చెప్తారు తప్ప ఆయన చేతల్లో ఎక్కడ న్యాయం చేసింది లేదనేది మనందరికీ వాస్తవమే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కులానికి న్యాయం చేస్తారు అది అని చెప్పి నేను భావిస్తున్నా. బోస్ గారు, మీ సామాజిక వర్గాన్ని మీ పార్టీ గుర్తించింది, అందులో భాగంగానే ఈసారి వాల్మీకులకే ఎంపీ సీట్ కేటాయించాలని మంత్రి గుమ్మనూరు జయరాం పేరు అనౌన్స్ చేసింది. ఆయన పోటీ చేసే పరిస్థితి లేదు, నేను వద్దంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మీ పేరు పరిశీలనలో ఉంది, కానీ మీకే ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వాలంటే? సార్, ఇప్పుడు జయరాం అన్న గారికి ఎంపీ సీట్ ఇవ్వడం, ప్రకటించడం, ఆయన వద్దంటున్నారని చెప్పి కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మరి అది గుమ్మనూరు జయరాం గారి వ్యక్తిగత విషయం. మరి నాకే ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన వస్తే కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి 100% నాకు అర్హత ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి విద్యార్థి సమస్యలపైన ఇదే జిల్లాలో నేను పోరాడిన చరిత్ర ఉంది. ఒక వాల్మీకి ఉద్యమ నేతగా ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో కర్నూలు గడ్డపై ఉండి ఈ కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి సమీకరించి ఎస్టీ రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీ తీర్మానం సాధించి ఢిల్లీ స్థాయిలో పోరాటాలు చేస్తున్న చరిత్ర నాకుంది. మరి అంతేకాకుండా ఈరోజు సామాజిక సమస్యలపైన పోరాడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలుపుకొని సామాజిక సమస్యలపైన పోరాడుతున్న చరిత్ర కూడా నాకుంది. అంతేకాకుండా 2014 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఆయన అనుచరుడిగా, ఆయన ఫాలోయర్గా నేను ఆయన పైన అభిమానంతో 2014 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నా. మరి ఖచ్చితంగా నాకు అవగాహన ఉంది ఈ జిల్లా సమస్యలపైన. పార్లమెంట్లో అన్ని వర్గాలకు, ఈ జిల్లాలోని బోయలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేసేలా పోరాడగలిగే శక్తి, సత్తా నాకుందని చెప్పి నేను భావిస్తున్నా. అందుకే నాకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. బోస్ గారు, కర్నూలు పార్లమెంట్ నుంచి మీరు పోటీ చేస్తూ ఉన్నారు, కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఈ ప్రాంతం మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? సార్, నేను విద్యార్థి దశ నుంచి ఈ ప్రాంతంలో పెరిగినవాడిని. నేను
తర్వాత వాల్మీకి ఉద్యమ నేతగా ఈ జిల్లాలోనే ప్రతి గ్రామం నేను తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలోనే ప్రజల సమస్యలు నాకు తెలుసు. ప్రతి గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నారనే విషయం నాకు సంపూర్ణంగా తెలుసు. మరి ఎంతోమంది ఈరోజు కర్నూలు జిల్లా అంటేనే ఒక కరువు జిల్లాగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేరున్న పరిస్థితి. ఈ కర్నూలు ప్రాంతంలోనే ఈ జిల్లాలోని ప్రజలంతా కూడా వలసలు పోతున్న పరిస్థితి. మరి గత ప్రభుత్వాలు మరి చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు నేను ఈ రాజకీయాల్లో ఉన్నా అని చెప్పి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తున్నా అని చెప్పి చెప్పుకోవడం తప్ప ఈ కర్నూలు జిల్లా అభివృద్ధికి కానీ కర్నూలు జిల్లాలోని గ్రామాల రైతుల అభివృద్ధికి కానీ ఆయన ఎటువంటి పనిచేసింది లేదు. మరి ఈరోజు ఈ జిల్లా పైన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఒక MA LLM పూర్తి చేసి చదువుకున్న నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంట్లో ప్రతి గ్రామాన్ని ఇప్పటికే నేను తిరగడం జరిగింది. ఈ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి వాటన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దృష్టి పెట్టడం జరిగింది. నిజంగా బోస్ గారు, ఈ ప్రాంత ప్రజల గుండెల మీద నుంచి తుంగభద్ర ప్రవహిస్తుంది. మరి ఇప్పటిదాకా పక్కన ఉన్నటువంటి గ్రామానికి తాగునీరు సమస్య లేదు, ఇది ఎప్పుడైనా గుర్తించారా? సరే, ఇది గత పాలకుల నిర్లక్ష్యం, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పాలనా వైఫల్యం. ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి కర్నూలు జిల్లాను. మరి ఇలాంటి జిల్లాను పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు నిర్లక్ష్యానికి గురై అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిన పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయి. అంతేకాకుండా ఈ జిల్లాలోని పేదలందరూ ఈరోజు మరి 3 పూట్ల భోంచేస్తున్నారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ప్రజలంతా కూడా 3 పూట్ల భోంచేస్తూ ఎంతో కొంత ఆర్థిక అభివృద్ధిలో ముందున్నారు. మరి మా నాయకుడు ఖచ్చితంగా ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రాన్నే అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో వారు ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. కర్నూలు పార్లమెంట్ ప్రజలకు కానీ మీ రాష్ట్ర అధిష్టానం కానీ మీరేం అప్పీల్ లేదు? సరే, ఒకటే, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకం ఉంది నాకు. ఈరోజు అతి సామాన్యులకు రాజకీయంగా అందలమెక్కిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నా విషయానికి వస్తే కర్నూలు పార్లమెంటుకు నా పేరు ఇప్పటికే జగన్ సార్ దృష్టిలో నేనున్నాను. ఖచ్చితంగా నేను నా కులానికి కానీ ఈ జిల్లాలోని పేద ప్రజలకు కానీ పార్టీ కోసం పనిచేస్తున్న విధానానికి కానీ నా కష్టానికి ప్రతిఫలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు ఎంపీగా పోటీ చేస్తే అవకాశాన్ని కల్పిస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. మరి ఈ జిల్లా ప్రజలు నాకు ఖచ్చితంగా మా అధిష్టానం ఎంపీ సీటు కల్పిస్తే ఈ జిల్లా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బోయ కమ్యూనిటీకి కానీ ఈ జిల్లాలోని బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, విద్యార్థి దశ నుంచి నేను ప్రజా పోరాటంలో నేనున్నాను. ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంట్లో నాకు ఒక్కసారి అవకాశం కల్పించండి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్యలపైన 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ జిల్లాలోనే ప్రతి వ్యక్తి సమస్య పైన నేను పోరాడతాను. ప్రతి గ్రామంలో ఉన్న సమస్య పైన నేను పోరాడి ఈ పార్లమెంటు కర్నూలు జిల్లాను అభివృద్ధి పథంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో నడిపించడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, బోస్ గారు ఒకటే కోరుతున్నారు, అధిష్టానం పైన నాకు నమ్మకం ఉంది. నేను చేసినటువంటి పోరాటాలకి, నాతో పార్టీతో ఉన్నటువంటి అనుబంధానికి, నా మీద ఉన్నటువంటి నమ్మకానికి ఎంపీ సీట్ కేటాయిస్తే మాత్రం తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తా, కర్నూలు పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తా అంటున్నారు బోస్ గారు. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.